నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. పంటల సాగులో అధిక దిగుబడులు పొందేందుకు రైతులు పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులతో పాటు అనుబంధ రంగాలైన మత్స్య పరిశ్రమలో అధిక లాభాలు సాధించేందుకు రైతులకు తగిన సూచనలు అందిస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: రాగిలో యాజమాన్య పద్ధతులు, మొక్కజొన్నలో అధిక దిగుబడులకు సూచనలు, చేప మరియు రొయ్య పిల్లల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బెండ సాగులో అధిక దిగుబడికి సూచనలు మొదలైన అంశాలుంటాయి. సమీకృత పోషకాలను అందించడంలో చిరుధాన్యాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. తక్కువ పెట్టుబడితో సాగు చేయబడుతూ అధిక దిగుబడులను అందిస్తుండడం వల్ల చాలా మంది రైతులు చిరుధాన్యపు పంటలను సాగు చేస్తున్నారు. ప్రధాన చిరుధాన్యపు పంటైన రాగి సాగులో అధిక దిగుబడులు పొందేందుకు రైతులు పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులు ఇప్పుడు మీకోసం. రాగి ఒక ప్రధానమైన చిరుధాన్యపు పంట. మన రాష్ట్రంలో రాగి పంటను సుమారు 2 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతుంది. తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడులను అందిస్తుండడమే కాకుండా తక్కువ నీటి వినియోగంతో పెరిగే గుణం ఉన్నందువల్ల చాలా మంది సన్న, చిన్నకారు రైతులు రాగి సాగును చేపడుతూ మంచి నికర ఆదాయాన్ని పొందుతున్నారు. రాగి సాగులో అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపిక నుండి మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. గోదావరి, సింహాద్రి, రత్నగిరి, గౌతమి వంటి రకాలు ఆశించిన అధిక దిగుబడులను ఇస్తాయి. రాగి సాగుకు తేలికైన నీరు నిల్వ ఉండని నేలలు అనుకూలంగా ఉంటాయి. మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న నేలల్లో నారుమడిని పెంచుకోవాలి. ప్రతి 4 సెంట్ల నారుమడికి 1.2 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఈ నారు ఎకరం పొలంలో నాటుకోవడానికి సరిపోతుంది. 30 రోజుల వయసున్న నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి. ప్రధాన పొలంలో రాగిని నాటేటప్పుడు వరుసల మధ్య దూరం 20 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 15 సెంటీమీటర్లు ఉండేలా నాటుకున్నట్లయితే మొక్కలకు గాలి, వెలుతురు బాగా లభిస్తాయి. ఎకరాకు 12 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను నాటేటప్పుడు వేసుకోవాలి. రాగి నాటిన 30 రోజులకు మరో 12 కిలోల నత్రజనిచ్చే ఎరువులను పైపాటుగా వేసుకోవాలి. ఈ రాగి పంటలో ముఖ్యంగా మనకు మంచి అధిక దిగుబడి ఇచ్చే రకాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ రకాలు ఏంటంటే గోదావరి, రత్నగిరి, భారతి, శ్రీ చైతన్య, సప్తగిరి. అలాగే ఇటీవల కాలంలో తెల్ల రాగి రకం VRW 936, అలాగే విరమాలపల్లి పరిశోధనా స్థానం తయారు చేసినటువంటి PPR 2700. ఈ రకాలన్నీ కూడా మంచి దిగుబడి ఇచ్చే రకాలు. ఈ రకాలన్నీ కూడా ఖరీఫ్లో రైతులు సాగు చేసుకోవడానికి అనుకూలమైన రకాలు. ఈ రకాలలో ఏదైనా మంచి రకాన్ని రైతులు ఎంపిక చేసుకుని ఎక్కువ దిగుబడి సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక రాగిలో మనము ప్రధానంగా పశువుల ఎరువుతో పాటుగా 24 కిలోల నత్రజని ఇచ్చే ఎరువు, అలాగే 16 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువు, తర్వాత 12 కిలోల పొటాషియం ఇచ్చేటువంటి ఎరువులను మనం ఎకరానికి వేసుకున్నట్టయితే సరిపోతుంది. ఈ రకంగా ఎరువులు వాడుకోవాలి. అలాగే రాగి పంటలో ముఖ్యంగా మనము తీసుకున్నప్పుడు ప్రధానమైన సమస్య అగ్గి తెగులు. ఈ అగ్గి తెగులను అరికట్టడం కోసం విత్తన శుద్ధి చేయాలి. కార్బండజిమ్ మందు 2 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసినట్టయితే సరిపోతుంది. ఈ విధంగా రాగి సాగు చేసే రైతులు రకాల ఎంపిక నుండి ఎరువులు, కలుపు, నీటి యాజమాన్యంలో తగిన మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే.
అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. రైతు నేస్తం, రైతు నేస్తం. మొక్కజొన్నకు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా చాలా మంది రైతులు మొక్కజొన్న సాగుపై మొగ్గు చూపుతున్నారు. మొక్కజొన్న సాగులో అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపిక, నేల తయారీ, విత్తన శుద్ధి, ఎరువుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ వివరాలు మీకోసం. మన రాష్ట్రంలో మొక్కజొన్న ఖరీఫ్లో వర్షాధారంగా, రబీలో నీటిపారుదల కింద సాగు చేయబడుతుంది. మొక్కజొన్నను ఆహారంగానే కాకుండా దాణా రూపంలో వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగా ఉపయోగిస్తుండడం వల్ల, ఎల్లప్పటికీ మంచి మార్కెట్ విలువలు ఉండడం వల్ల నానాటికి పంట విస్తీర్ణం పెరుగుతూ వస్తుంది. మొక్కజొన్న సాగుకు సారవంతమైన నీరు ఇంకే నల్ల నేలలు, ఎర్ర నేలలు అనుకూలంగా ఉంటాయి. నేల తయారీకి గాను నేలను మెత్తగా దున్ని బోదలు ఏర్పరచుకోవాలి. ఆఖరి దుక్కులో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. బోదల మధ్య దూరం 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 20 సెంటీమీటర్లు ఉండేలా విత్తనాన్ని బోదెకు కుడివైపు విత్తుకోవాలి. సంకర రకాలను సాగు చేసేటప్పుడు ఎకరాకు 180 నుండి 200 కిలోల నత్రజని, 60 కిలోల భాస్వరం, 50 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. మొక్కజొన్నలో అధిక దిగుబడులు పొందేందుకు రైతులు పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులను రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరసింహారెడ్డి మాటల్లో తెలుసుకుందాం. మోన్సంటా వాళ్ళ చూసుకుంటే డీకేసీ 70-74 అనేటువంటి ఒక హైబ్రిడ్ తక్కువ కాలిక గర్భించింది. తర్వాత కాంచన గంగా వాళ్ళే చూసుకుంటే 59-91 అనేది ఒక రకము. అదే కాంచన గంగా వాళ్ళది 95-51 అనేది ఇంకొక రకము. తర్వాత మైకో వాళ్ళది చూసుకుంటే MMH 133 అనేటువంటి రకము. ఇట్లాంటి రకాలు కాకుండా మన యూనివర్సిటీ కనుక హైబ్రిడ్ చూసుకుంటే DHM 110 అనేటువంటి రకాలు. తర్వాత మనకు పైనీర్ వాళ్ళ చూసుకుంటే 33-42 అనేటువంటి హైబ్రిడ్ తక్కువ కాల పరిమితి రకాల హైబ్రిడ్స్ వేసుకుంటే మనకు కొంతైనా దిగుబడి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుందండి. అంటే మనం ప్రతి ఎకరానికి మనం 7-8 కిలోల విత్తనం వాడితే మనకు సరిపోతుంది. మొక్కల సంఖ్య ఎలా ఉండాలంటే ప్రతి ఎకరానికి 26,000 మొక్కలు దాదాపుగా ప్రతి ఎకరానికి ఉండాలండి. చాలుకు 75 సెంటీమీటర్లు అంటే 2.5 అడుగుల చొప్పున, మొక్కకు మధ్యన 20 సెంటీమీటర్లు అంటే 8 ఇంచుల చొప్పున కనుక వేసుకుంటే ఈ యొక్క మొక్కల సంఖ్య మనకు ఉండేటువంటి ఆస్కారం ఉంటుందండి. మొక్కజొన్నకు ఈ వర్షాధారంగా వేసినప్పుడు దాదాపు 180 కిలోల నత్రజని, 60 కిలోల భాస్వరము, 50 కిలోల పొటాషు, తర్వాత 50 కిలోల జింక్ సల్ఫేట్ అనేది ప్రతి హెక్టార్కు మనం వేసుకునేటువంటి పద్ధతి చూసుకున్నట్టయితే మొత్తం భాస్వరాన్ని ఒకటేసారి దుక్కిలో వేయాలి. తర్వాత పొటాషియం కనుక తేలిక నీళ్ళు అయితే 2 సార్లు వేయాలి దుక్కిలోను, తర్వాత పూత దశలో సగం వేయాలి. నత్రజని 3 పాళ్ళుగా అంటే ఒకసారి దుక్కిలో, తర్వాత మనం ఈ యొక్క మోకాలెత్తు దశ అంట 30-35 రోజులప్పుడు అది ముఖ్యము. తర్వాత పూత దశలో ఆఖరి దఫగా ఈ విధంగా 3 సార్లు మనం నత్రజని కనుక 3 వంతులు 1/3 వంతు చొప్పున వేసుకుంటే మనకు దిగుబడులు ఎక్కువ వచ్చేటువంటి ఆస్కారం మనకు ఉంటుందండి. తర్వాత మనకు మొక్కజొన్నలో చూసుకున్నట్టయితే మనకు కొన్ని సమస్యలు ఏంటంటే ముందు వర్షం బాగా కనుక మనం మొక్క విత్తినప్పుడు కానీ, తర్వాత మనకు ఈ 30 రోజుల వరకు కానీ వర్షం ఎక్కువ ఉంటే నీటి ముంపును మొక్కజొన్న తట్టుకోదండి. కాబట్టి మురుగునీరు పోయేటువంటి సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి. విత్తడం అనేది మనకు బోజలకు పైభాగంలో విత్తితే మనకు ఏంటంటే మురుగునీరు ఎక్కువ నీరు కనుక వర్షం పడితే ఆ నీరు తీసివేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా చాలు బోజలు చేసి మనం బోజలకు విత్తుకుంటే బాగుంటుందండి. తర్వాత మొక్కజొన్న అనేది మనకు ఈ పూత దశలో కనుక వర్షాలు లేకపోతే బాగా దెబ్బతినేటువంటి ఆస్కారం ఉంటుంది. పంట అనేది పూత దశలో దాదాపు 4 రోజుల్లో మనకు 50% నీరు అవసరం ఉంటుంది మొక్కకు. కాబట్టి పూత దశకు వచ్చినప్పుడు వీలైతే మనం తప్పకుండా 1-2 తడులు కనుక ఇచ్చుకుంటే మనకు ఎక్కువ మనకు దిగుబడులు వచ్చేటువంటి మనకు ఆస్కారం ఉంటుంది. తర్వాత చీడపీడల విషయానికి వచ్చినప్పుడు మొక్కజొన్నలో మనకు ముఖ్యంగా కాండం తొలుచు పురుగు సమస్య బాగా ఉంటుందండి. ఇది ఏంటంటే 30-40 రోజుల వరకు తొలి దశలో వస్తుంది మనకు. అంటే ఈ విత్తిన తర్వాత 20 రోజులకు అంటే మొలక వచ్చిన తర్వాత మనకు 12-14 రోజుల లోపల కనుక మనము మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీమీటర్లు ప్రతి మిల్లీలీటర్లు పిచికారీ చేసుకుంటే మనకు బాగుంటుంది. ఇటువంటి మా తగ్గని పరిస్థితుల్లో ఈ పురుగు కాండం తొలిచి పురుగు మళ్ళీ 10-15 రోజుల తర్వాత కార్బోఫ్యూరాన్ గుళికలు అనేటివి మనకు 3G గుళికలు ఉంటాయి. ఇది ఓర్లో అంటే మనకు ఈ యొక్క మొవ్వ లోపల 3-4 కిలోలు ప్రతి ఎకరానికి 3-4 కిలోలు కనుక ఈ యొక్క కార్బోఫ్యూరాన్ గుళికలు వేస్తే ఈ 30-40 రోజుల వరకు మనకి ఈ యొక్క కాండం తొలిచి పురుగు సమస్యగా నుండి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకు పురుగు అనేది చాలా ముఖ్యము. తర్వాత మనకు గడ్డి సమస్య కనుక చూసుకుంటే మొక్కజొన్నలో అట్రాజిన్ అనేటువంటి కలుపు మందు బాగా పనిచేస్తుందని. అట్రాజిన్ అనేటువంటి మందు ఇది మనం విత్తిన తర్వాత 1-2-3 రోజుల లోపల పదన మీద అట్రాజిన్ ప్రతి ఎకరానికి 1 కిలో
అది ఎర్ర నేలలు అయితే. తర్వాత నల్ల నేలలు అయితే మనం 1.2 అంటే 1.5 కిలో వరకు ప్రతి ఎకరానికి కనుక వేసుకుంటే పిచికారీ చేయాలండి. బాగా 200 నుంచి 250 లీటర్ల నీళ్ళు బాగా కలిపి పదని మీద మనం బాగా పిచికారీ చేయాలి. 1-2 రోజుల లోపలనే మనం మొక్కజొన్న విత్తిన తర్వాత కనుక చేసుకుంటే కలుపు నివారించబడుతుంది. తర్వాత 30-40 రోజుల వరకు మనం కలుపును చూసుకొని అంతర్కృషి చేయాలండి. 1-2 సార్లు అవసరం అంటే కూలీలతో. ఆ విధంగా మనం చేసినప్పుడు 30-40 రోజుల వరకు చేసేటువంటి అంతర్కృషి నత్రజని వేసినప్పుడు అప్పుడు చేస్తే కలుపు అప్పటి వరకు నివారించబడి నత్రజని కూడా మనకు మొక్కకు బాగా అంది. తర్వాత మొక్కలకు మట్టి ఎగదోయబడుతుంది. అప్పుడు కనుక మనం ట్రాక్టర్తో కల్టివేటర్ రీజెస్తో కానీ లేకపోతే మనం గుంటకలు ఎడ్లతో కానీ కొట్టినప్పుడు మన మొక్కలకు మట్టి ఎగదోయబడి మనకు మొక్క దృఢంగా ఉండి కాండము మన గాలికి పడిపోకుండా ఉన్నటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా మొక్కజొన్న సాగు చేసే రైతులు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే సాగులో మంచి దిగుబడులను పొందవచ్చు. రైతు నేస్తం, రైతు నేస్తం. అమ్మా అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా. ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. రైతు నేస్తం, రైతు నేస్తం. మత్స్య పరిశ్రమలో చేపల పెంపకంతో పాటు రొయ్యల పెంపకం కూడా బహు జనాదరణ పొందింది. రొయ్యల ఉత్పత్తితో మన రాష్ట్రానికి విదేశీ మారక ద్రవ్యం కూడా లభిస్తుంది. చేపల, రొయ్యల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తగిన రుణ సదుపాయాలను కల్పిస్తుంది. చేపల, రొయ్యల పెంపకంలో పిల్లల ఎంపిక ప్రధానమైనది. సరైన పిల్లలను ఎన్నుకున్నప్పుడే మత్స్య పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన మేలు రకం చేప, రొయ్య పిల్లలను ఎంపిక చేసుకుని పెంపకం చేపట్టినప్పుడే మత్స్య పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన చేప, రొయ్య పిల్లలను ఎంపిక చేసుకున్నప్పుడే వాటి బతుకుదల శాతం, పెరుగుదల బాగుంటుంది. చిరు చేపలను ఎంపిక చేసుకున్నట్లయితే ముందుగా రేరింగ్ చెరువులో పెంచుకోవాలి. పెద్ద చేప పిల్లల దశ వరకు రేరింగ్ చెరువులో పెంచి తర్వాత ప్రధాన చెరువులో వదులుకోవాలి. రొయ్య పిల్లలు లేత గోధుమ రంగు, నలుపు, నీలిరంగు ఉండకూడదు. 15 రోజుల వయస్సు కలిగి 12 మిల్లీమీటర్ల పొడవుతో ఉత్సాహంగా ఉన్న రొయ్య పిల్లలను పెంపకానికి ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా ఈ చేపల్ని పెంపకానికి ఎంపిక చేసుకునేటప్పుడుగా ముందుగా వాటిని ఒక చెరువులోని హాపాల్లో కట్టి ఆ హాపాల్లో కనుక చూసినట్టయితే అవి హాపా అంచుల వెంబడి చలాకీగా తిరుగుతూ ఉన్న చేపల్ని మనం ఎంపిక చేసుకోవాలి. అంతేకాకుండా ఈ ఎంపిక చేసుకున్న చేపలన్నిటికీ కూడా ఏ విధమైన వ్యాధి సోకకుండా ఉండాలి. అందుకని మనం వాటి యొక్క బాహ్యంగా వాటి యొక్క లక్షణాలని మనం ఒకసారి పరిశీలించాలి. అందులో విధంగా వాటి తోక, రెక్కలు, పొలుసులు అన్నవి సరిగా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాం. ఏ విధమైన కొరుకుడు లేకుండా ఉన్నట్టయితే కనుక తోక కానీ, రెక్కలు కానీ, పుళ్ళు అవి లేకుండా ఉన్న చేపల్ని మనం ఎంపిక చేసుకోవాలి. అంతేకాకుండా మనం ఎంపిక చేసుకుంటున్నప్పుడు వాటి యొక్క శరీరం బాగా మెరుస్తూ ఉండేటట్టుగా, చలాకీగా ఉండేటట్టుగా, సమానమైన సైజులో ఉండేటట్టుగా కూడా చూసుకోవాలి. అందుకనే చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల్లో ఈ హ్యాచరీస్లోను, నర్సరీ పాండ్స్లోను, రేరింగ్ పాండ్స్లోను ఉత్పత్తి చేసే చేపల్ని మనం తీసుకొచ్చి వాటిని పెంచి పెద్ద చేసుకోవడం అన్నది చాలా జాగ్రత్తగా చేసుకున్నట్టయితే రైతులు ఎక్కువ శాతం బ్రతుకుదలతోటి వాటి యొక్క పెరుగుదల రేటు కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక రొయ్యల పెంపకం విషయానికి వచ్చినట్టయితే ఈ రొయ్యల పెంపకం విషయంలో మనం ముందుగానే ఈ రొయ్య పిల్లల్ని హ్యాచరీస్లో నుంచి తీసుకుని వాటిలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వాటిని యొక్క నాణ్యత విషయంలో మనం సరైన విధంగా ఎంపిక అన్నది చేసుకోవాలి. ముఖ్యంగా రొయ్య పిల్లలు ఎంపిక చేసుకునేటప్పుడుగా వాటి యొక్క సైజ్ అన్నది పిఎల్ పోస్ట్ లార్వే 12 నుంచి 15 వరకు ఉంటే వెనామీ రొయ్యల పిల్లల్ని మనం పెంచుకోవడానికి అనువుగా బాగుంటుంది. అదే టైగర్ రొయ్యలు అయినట్టయితే పిఎల్ 15 నుంచి 18 వరకు ఉన్న రొయ్య పిల్లల్ని మనం ఎంపిక చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ రొయ్య పిల్లల ఎంపిక విషయంలో మనం జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు ఒక చిన్న బేసిన్లోకి ఈ రొయ్య పిల్లల్ని తీసుకుని వాటిని నీటి ప్రవాహం సృష్టించినట్టయితే ఆ నీటి ప్రవాహానికి ఎదురుగా ఇదే రొయ్య పిల్లల్ని చలాకీగా ఉండే రొయ్య పిల్లలుగా మనం గుర్తించవచ్చు. అంతేకాకుండా
ఈ రొయ్య పిల్లల్లో ఎంజీఆర్ అంటాం, మజిల్ గట్ రేషియో అని. అంటే ఆహార నాళానికి కండరానికి ఉండే నిష్పత్తి 4:1 ఉన్నట్టయితే కనుక, అంటే 4 పాళ్ళ కండరము 1 పాలు ఆహార నాళం ఉన్నట్టయితే కనుక ఆ రొయ్య పిల్లల్ని ఆరోగ్యవంతమైన రొయ్య పిల్లలుగా మనము అంచనా వేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ రొయ్య పిల్లలుగా తీసుకుంటున్నప్పుడు వాటి శరీరం మీద ఏ విధమైన బాహ్యమైన జీవులు అన్నవి లేకుండా చూసుకోవాలి. వీటిని మనం ఫౌలింగ్ అంటూ ఉంటాం. ఈ ఎక్టోకమెన్సల్స్ అని వర్టిసెల్లా, ఎపిస్టైలిస్, జూతామినియం అనే జీవులు వాటి శరీరం మీద లేకుండా ఉండేటట్టుగా మనం పాకుడు అన్నది లేకుండా చూసుకోవాలి. అంతేకాకుండా రొయ్య పిల్లల యొక్క ఉపాంగాలన్నీ కూడా ఇంటాక్ట్గా ఉండాలి, అంటే పూర్తిగా ఏర్పడి ఉండాలి. అవి కొన్ని బ్యాక్టీరియా వల్ల అవి ఒకప్పుడు కొరుకుడు వ్యాధి అన్నది వస్తూ ఉంటుంది. ఆ కొరుకుడు లేకుండా ఈ రొయ్య పిల్లల్ని మనం ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న రొయ్య పిల్లలకి మనం ఒత్తిడి పరీక్షలు అన్నవి నిర్వహిస్తూ ఉండాలి. ఈ ఒత్తిడి పరీక్షల్లో ఫార్మలిన్ ఒత్తిడి పరీక్ష, ఉష్ణోగ్రత ఒత్తిడి పరీక్ష, అదేవిధంగా ఉపదనానికి సంబంధించి ఒత్తిడి పరీక్షలు అనేవి ఉంటాయి. ఈ ఒత్తిడి పరీక్షలు చేసుకుని రైతులు కనుక వాటిని చెరువు వాతావరణానికి అనుకూలంగా అణువుగా వాటిని అలవాటు చేసి వదిలినట్టయితే ఆ రొయ్య పిల్లలన్నీ కూడా ఎక్కువ శాతం ప్రతిదలతో ఉండి రైతులందరూ కూడా చక్కగా మంచి యాజమాన్య పద్ధతులు చేపట్టి చేసుకున్నట్టయితే అధికంగా దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. రైతు నేస్తం పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. ఎన్హెచ్ఎం ఉద్యానవన మిషన్. మా కోరిక మీ చిరునవ్వు. రైతు నేస్తం రైతు నేస్తం. మన రోజువారీ ఆహారంలో కూరగాయలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కూరగాయల్లో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండడం వలన రోజురోజుకు మార్కెట్ విలువలు పెరుగుతూ ఉన్నాయి. కూరగాయల సాగులో అధిక దిగుబడులు పొందాలంటే రైతులు కొన్ని మెళకువలను పాటించాల్సి ఉంటుంది. బెండ సాగులో అధిక దిగుబడులు పొందేందుకు రైతులు పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులు ఇప్పుడు మీకోసం. మన రాష్ట్రంలో సాగు చేస్తున్న ప్రధాన కూరగాయల పంటల్లో బెండ ఒకటి. ఆంధ్రప్రదేశ్లో బెండ సుమారుగా 20,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ 4 లక్షల టన్నుల పైగా ఉత్పత్తినిస్తుంది. బెండ సాగు చేసే రైతులు సరాసరి దిగుబడిని పెంచుకునేందుకు సాగులో సరైన మెళకువలు పాటించాలి. బెండ సాగుకు సారవంతమైన నీరు ఇంకే తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి. సాగు కోసం పర్బని క్రాంతి, అర్క అనామిక, అర్క అభయ వంటి అధిక దిగుబడులనిచ్చే రకాలను ఎన్నుకోవాలి. వర్షకాలపు పంటకు నేలను మెత్తగా దున్ని 60 సెంటీమీటర్ల ఎడంతో బోదెలు ఏర్పాటు చేసుకుని మొక్కల మధ్య దూరం 30 సెంటీమీటర్లు ఉండేలా విత్తుకోవాలి. విత్తడానికి ముందు ప్రతి కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమ్డాక్లోఫిడ్తో తర్వాత ట్రైకోడెర్మా విరిడితో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. బెండ సాగులో అధిక దిగుబడులు పొందేందుకు రైతులు పాటించాల్సిన మెళకువలను రాజేంద్రనగర్ కూరగాయల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం తిరుపతి రెడ్డి మాటల్లో తెలుసుకుందాం. బెండ పంట సాగుకు అనువైనటువంటి రకాలను గమనించినట్లయితే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విడుదల చేయబడినటువంటి వివిధ రకాల సూటి రకాలు సాగుకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి అర్కా అనామిక, అర్కా అభయ్, పర్భనీ క్రాంతి ప్రధానమైనవి. వీటితో పాటుగా దేశీయ అదేవిధంగా అంతర్జాతీయ ప్రైవేట్ విత్తన కంపెనీల నుంచి విడుదల చేయబడినటువంటి చాలా సంకర రకాలు కూడా ఈ బెండ పంట సాగుకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసుకున్నటువంటి విత్తనాన్ని 1 కిలో విత్తనానికి దాదాపు 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్, దాంతోపాటుగా 5 గ్రాముల ట్రైకోడర్మా విరిడి అనేటటువంటి జీవశిలీంద్రనాశినితో విత్తన శుద్ధి చేసుకోవాలి. మార్చి నుంచి మే వరకు పొలాన్ని ఏగిలి పెట్టుకోవటం,